హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గ్యాంగ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు సెకండ్ బ్లాగ్ చేస్తున్నా. మన కరీంనగర్ రామ్నగర్లో ఉన్న మిత్రయుగ్ దగ్గరకు వచ్చేసాను. మన భయ వాళ్ళతో మాట్లాడదాము. ఇది కరీంనగర్లో ది టాప్ మోస్ట్ అండ్ హైయెస్ట్ గణపతి. 30 feet ఉంది అరౌండ్. చూడండి, అక్కడ దాకా ఉంది గణపతి. 30 feet ఇంత పెద్ద గణపతి లేదు మన కరీంనగర్లో. అండ్ యూ నో వాట్, దాట్ టు ఎకో ఫ్రెండ్లీ గణేష్. ఇంత పెద్దది అక్కడ ఖైరతాబాద్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, అన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడదాము. ఎట్లుంది వర్క్, ఎట్లా నడుస్తుంది, అండ్ 9 days ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, అండ్ గణపతి ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది, కలరింగ్ ఎప్పుడైతే అన్ని అడిగి తెలుసుకుందాం. చలో, లెట్స్ గో. హలో బ్రో, మీ పేరు? అఖిల్. అఖిల్ అఖిల్ బ్రో, మీరు? అభిలాష్. మీరు? సాగర్. మొహమ్మద్ సమీ అన్న. ఓకే, నైస్ మీటింగ్ అన్న. బ్రో, ఇక్కడ మన మెయిన్ ఆర్గనైజర్ మన అఖిల్ బ్రో. సో బ్రో, చెప్పండి, జై గణేష. సో ఎట్లున్నది బ్రో మనకి గణపతి, ఎక్కడ దాకా వచ్చింది? ఆల్మోస్ట్ 70% అయిపోయింది అన్న వర్క్. ఇంకో 30% ఉంది. ఓకే, లాస్ట్ కోటింగ్ ఉంది. కొత్త కలర్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, మనకి 7th రోజు ఫెస్టివల్ ఉంది కదా, 2 days బిఫోర్ ఇస్తా అని చెప్పారా కళాకారులు కూడా. అంటే ఇది ఎక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అన్న? ఇది కోల్కతా వాళ్ళే అన్న వర్క్. కోల్కతా వాళ్ళే. ఓకే, మన గణపతి ఎన్ని ఫీట్స్ ఉంటుంది? 30 feet అన్న. 30 feet. సో వినారా ఫ్రెండ్స్, నేను చెప్పింది కరెక్ట్. 30 feet ఉంది గణపతి. అండ్ కరీంనగర్ లో మనదే టాప్ అన్నమాట హైట్. ఇంత పెద్ద గణపతి లేదు. అండ్ అటు ఎకో ఫ్రెండ్లీ గణేష్ లేదు మన కరీంనగర్. సో ఇందాక మన భయ్య వచ్చారు. భయ్య, మీ పేరు? హేమంత్ భయ్య. భయ్య, మీరు? శ్రీకాంత్ అన్న. సో శ్రీకాంత్ అన్న, హేమంత్ అన్న వాళ్ళు కూడా మిత్ర యూత్లో మెంబర్సే. ఇంకా చాలామంది వచ్చారండి. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఒక వ్లాగ్ చేసుకొని ఇటు వస్తుంటే అఖిల్ భాయ్ కనిపించిండు. అన్న ఒక వ్లాగ్ చేసుకుంటా అంటే, ఏ బ్రో ఏమైనా వచ్చాయని చెప్పేసి అన్నాడు. సో లిమిటెడ్ మెంబర్స్ తోటి వ్లాగ్ చేస్తున్నాం. సో బ్రో, చెప్పండి మన గణపతి ఎలా ఉండబోతుంది, అండ్ మన గణపతి ఈసారి పేరేం పెట్టారు? ఈసారి శ్రీ మహావిద్య లక్ష్మీ గణపతి రూపంలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. మహావిద్య లక్ష్మీ గణపతి అంట. ఒకవైపు సరస్వతీదేవి ఉన్నారు, ఇంకోవైపు లక్ష్మీదేవి ఉన్నారు, మధ్యలో స్వామివారు ఉన్నారు. ఒక చేతిలో డమరుకము, ఒక చేతిలో త్రిశూలం ఉంది స్వామివారికి. ఒక చేతిలో గద, ఒక చేతిలో కింద, ఒక చేతిలో గద ఉంది, ఇంకో చేతితో మనకు ఆశీర్వాదం ఇస్తుండు బప్ప. సో బ్రో, చెప్పండి, పూజలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? మనము మా డైలీ స్వామివారికి అభిషేకాలు, డైలీ అభిషేకాలు జరుగుతుంటాయి. డైలీ గణపతికి అభిషేకాలు చేస్తారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ హనుమాన్ చాలీసా కూడా చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, విన్నారా? హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ కూడా ఉంటుందంట. సో ఎవరైనా రావాలి అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేయండి. ఏ టైంకి చేస్తారు బ్రో హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్? ఈవినింగ్ అరౌండ్ 6 o'clock ఆ టైంకి స్టార్ట్. డేట్ కూడా మేము ఫిక్స్ చేసి ఓకే, డేట్ అన్న వాళ్ళు ఫిక్స్ చేసి చెప్తారు. సో అప్డేట్ మనం ఇస్తూనే ఉంటాం. లింగార్చన కూడా చేస్తున్నాం. ఓకే, మహాలింగార్చన కూడా చేస్తున్నారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కూడా అయ్యగారితో మాట్లాడుతున్నాము. పంతులు గారు ఏది డిసైడ్ చేసినాక మనం అది. ఓకే, సో పంతులు గారు ఇంకేమైనా పూజలు చేయాలని చెప్పి చెప్తే చేయడానికి రెడీ ఉన్నాం. ఓకే, ఏదైనా కళ్యాణాలు ఏమైనా ప్లాన్ చేస్తా? ఏదైనా ఓకే. ఓకే, పంతులు ఏది పర్ఫెక్ట్, మనం స్వామివారి దగ్గర ఏది చేస్తే ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పి కాన్సెప్ట్ చేస్తామని. అండ్ మన ఆగమన్ అంటే ఇక్కడే స్వామివారిని తయారు చేస్తున్నట్టు ఆగమన్ ప్రోగ్రామ్ లేదు. సో విసర్జన ఎలా ఉండబోతుంది అన్న? చాలా అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ తరహాలో. ఓకే, మళ్ళీ నెక్స్ట్ తెలంగాణలోనే అంత పెద్ద వినాయకుడు నిమజ్జనంకి వెళ్ళేదంటే ఇక్కడనే కరీంనగర్లోనే మన వినాయకుడే, మన కరీంనగర్ మిత్రయుత్ వినాయకుడే నిమజ్జనం తీసుకెళ్తామన్నా. సో అన్న ఏమంటున్నాడంటే, అన్న చెప్పేది అర్థమవుతుంది ఫ్రెండ్, ఖైరతాబాద్ని మరిపించే విధంగా కరీంనగర్లో నిమజ్జనం ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు అన్న. అంటే ఏమన్నా స్పెషల్ అట్రాక్షన్స్ ఏమైనా పెడుతున్నారా? లైక్ డోల్ తాషా లాంటి? డోల్ తాషా, నాసిక్ డోల్ తాషా అని చెప్పి పెడుతున్నాము. ఓకే, నాసిక్ డోల్ తాషా. ఇంకొకటి కేరళ బ్యాండ్ అనుకుంటున్నాము. ఓకే, ఇంకొకటి నార్మల్ డీజే సెటప్ తోటి ట్రస్ అట్లా. ఓకే, డీజే సెటప్ తో ట్రస్, డోల్ తాషా, కేరళ బ్యాండ్. పూణే వెళ్ళి డోల్ తాషా చూడలేని వాళ్ళు మన మిత్రయుత్ దగ్గరకు వచ్చేస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ అందరూ తప్పకుండా రావాలి. అండ్ బ్రో, ఇంకెవరైనా ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి బ్రో, చెప్పండి, ఏమైనా మాట్లాడాలనుకుంటే. మాట్లాడాల్సిన ఏం లేదు బ్రో. మనం నార్మల్గా మిత్రయుత్ అనేది ఇక్కడ మేము ఫస్ట్ నుంచి ఒకటే కాన్సెప్ట్ బ్రో. సో ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా రామ్నగర్ అంటే పెద్ద గణేష్ అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఎప్పుడు కానీ ఇక్కడున్న ప్రజలు ఎప్పుడు కానీ మేము ఎప్పుడు చూడడానికి వినాయకుడు కానీ కరీంనగర్ నుంచి చూడడానికి మేము ఎప్పుడు కమ్స్ టు బోయవాడ ఆర్ మన గోల్డెన్ యూత్ కానీ
వి నీడ్స్ టు కమ్ ఓవర్ దేర్. ఓకే ఓకే మేము అక్కడికి వస్తాం. ఓకే సో సమ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఓకే అక్కడ నుంచి వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే మీరు ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో మనం స్టార్ట్ చేసి? 26th ఇయర్. ఓకే సూపర్ సూపర్ సూపర్. అడుగుతో స్టార్ట్ అయింది మన వినాయకుడు. 1 feet నుంచి స్టార్ట్ చేసి అడుగుతో స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 6 members అన్న వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారు. ఓకే ఇప్పుడు ఒక 35 members దాకా ఉంటారు మా యూత్ మొత్తం. ఓకే ఓకే సూపర్. 35 members ఉంటారంట బ్రో యూత్లో. ఫుల్ ఆన్ ఫైర్ ఉంటుంది ఎనర్జీ. సో ఇంకానా మన కరీంనగర్లో అంటే ఇక్కడ ఏ యూత్ అయినా ఒకరికొకరు సపోర్టివ్గానే ఉంటారు, మంచి అందరు కలిసి చేసుకుంటారు, మంచి యూనిటీగా ఉంటారు. మనకి కాన్సెప్ట్ కూడా బాలగంగాధర తిలక్ గారు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అదే ఉద్దేశంతో మనం అందరం కూడా అదే మార్గంలో నడవాలి. అలాగే ఈరోజు మనం ఇంత సంబరంగా పండుగలు జరుపుకుంటున్నామంటే మొదటగా వాళ్ళని మనం స్మరించుకోవాలి, వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. బాలగంగాధర తిలక్ గారే కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే కానీ, భగత్ సింగ్ గారు కానీ వారి యొక్క పోస్టర్లు ప్రతి విగ్రహాల దగ్గర కూడా పెట్టండి. ఇది మా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే మనం ఈ వినాయకులు మండపాలు పెట్టాలన్న ఆలోచన మనకు కలిగిపించిందే బాలగంగాధర తిలక్ గారు. సో వారి స్ఫూర్తిదాయకంగా వచ్చిన మనం ఈ యొక్క పండుగని వారి యొక్క ఫోటోలు పెట్టుకొని వాళ్ళని తడుచుకుంటూ అందరం కూడా సంబరంగా చేసుకోవాలని, అందరూ కూడా ఒక మంచి మమకమై ఒక యూనిటీగా ఉండాలి. ప్రతి మండపాలు ఒకరికి ఒకరు హెల్ప్ఫుల్గా ఉండాలి. 3 feet నుంచి 30 feet దాకా అన్ని మండపాల్లో విఘ్నేశ్వరుడు ఉంటాడు. అందరూ కూడా మంచి ఒక్కొక్క డిఫరెంట్గా చేస్తారు. అందరూ కూడా మంచి యూనిటీగా చేసుకుందాం, అందరు కలిసి చేసుకోవాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రావద్దు. మన కల్చర్ని అందరు చూసి నేర్చుకునేలా ఉండాలి. మనం ఒక మార్గదర్శకులు ఉండాలి, కానీ మనం ఎవరు హేళన చేసే విధంగా మనం చేసుకోవద్దు. అందరూ కూడా మంచి ఈ సంవత్సరం సంబరాలు చేసుకోవాలని మా మిత్రయూత్ తరఫున మన కరీంనగర్ ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాము. సో ఫైన్. ఇది ఫ్రెండ్స్ అన్న ఏమని చెప్తున్నారు, మన రూట్స్ని మనం మర్చిపోవద్దు. ఎవరైతే మూల కారణం ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాలి. అండ్ మన కల్చర్ని ఎక్కడ కూడా మనం ఇది కాకుండా చూసుకోవాలి. అండ్ అందరూ కరీంనగర్లోనే కానీ కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క యూత్ వాళ్ళు కానీ నేనంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. అది చాలా హార్డ్ ఫీలింగ్గా ఉంది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది భయ్య మాటలు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్. అన్న ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా, ఇంకేం చెప్పాలనుకుంటున్నారా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అన్న కూడా ముస్లిం సోదరులు, అన్న కూడా మన గణేష్ దగ్గరికి వస్తారు. అన్న మీ పేరు? అన్న నా పేరు మొహమ్మద్ సమీ. అన్న ముస్లిం సోదరుడు మన గణపతి దగ్గర సంవత్సరం రామ్నగర్లో మొత్తం కరీంనగర్లో నంబర్ 1 గణేష్ విగ్రహం ఇక్కడ మన మిత్ర బృందం పెడతారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలాగే చాలా ఎత్తున కరీంనగర్లోనే నంబర్ 1 మొదటి పొజిషన్లో ఉంటుందని అనుకుంటున్నాం అందరం. ముస్లిం హిందువులు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఈ సంవత్సరం కూడా వీళ్ళు ప్రత్యేకంగా పూజలో ప్రార్థించాలని మా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అలాగే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్ చూశారు కదా, హిందూ ముస్లిం బాయ్ అనేది ఒక స్లోగనే కాదు, ఇక్కడ రియాలిటీలో మనకు కనిపిస్తుంది. భయ్యా వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారంట, గణేష్ పూజలలో కూడా వాళ్ళు పార్టిసిపేషన్ తీసుకుంటారంట. సో ఇలానే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే పండుగలు అనేవి చాలా బాగుంటాయి, మన దాంట్లో ఏం క్లాషెస్ లేకుండా ఉంటాయి. సో అందరూ బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. సో బ్రో ఇంకెవరైనా ఏమని చెప్పాలంటే చెప్పండి భయ్యా. ప్రతిసారి ప్రతిసారి ఈసారి కూడా నిమజ్జనం అనేది చాలా సంతోషంగా పర్లేదు, బాగా జరిగింది, ఏ ఇబ్బంది లేకుండా జరగాలని చెప్పి ప్రజలందరూ మా తరఫున కోరుకోవాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ దట్. భయ్యా ఏమంటున్నారంటే నిమజ్జనం అందరిది మంచిగా కావాలి, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో అఖిల్ బ్రో ఇంకేం చెప్తారు? హైదరాబాద్ రామ్నగర్ అఖిల్ పైల్వాన్ ఎట్లనో కరీంనగర్ రామ్నగర్లో మా అఖిల్ బ్రో అట్లా. సో బ్రో ఇంకేమని చెప్పాలనుకుంటున్నారా మన కరీంనగర్ యూత్కి కానీ, లేకపోతే మన తెలంగాణ యూత్కి కానీ, మన హిందూ సోదరులకు కానీ, ఇంకెవరికైనా కానీ మన మెసేజ్ చేయదలుచుకుంటున్నారా మీరు? మన యూనిటీని కాపాడుకోండి, మన ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. ఈ విఘ్నేశ్వరుడు ఎట్లా యూనిటీగా చేస్తున్నారో ప్రతి పండుగ కూడా మంచిగా అంగరంగ వైభవంగా చేయండి. అందరూ కూడా మంచి పార్టిసిపేట్ చేయండి. అందరు యువకుల్ని ప్రోత్సహించండి. మమ్మల్నే కాదు, మాకన్నా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళని అందరినీ కూడా ప్రోత్సహించండి. మన సాంప్రదాయం గురించి, మన సంస్కృతి గురించి, మన ధర్మం గురించి అందరి పిల్లలకి తెలియజేయండి. మెయిన్గా మన టీచర్సే కానీ అయ్యగారులే కానీ వీళ్ళు చెప్తేనే కదా పిల్లలు వినేది. సో మీ దగ్గర నుంచి మాకు స్టార్ట్ కావాలి అని మేము కోరుకుంటున్నాము.
ఈ సంవత్సరం ప్రతి వారు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి, మంచి పండుగ ఆనందంగా చేసుకోండి. ప్రతి యూత్ కూడా అందరూ కూడా ఇక్కడికి రావాలి, మనది అనుకొని రాండి. ఈ విఘ్నేశ్వరుడు అందరిది, మిత్రయుతిది కాదు, కరీంనగర్ ప్రజల్ది, తెలంగాణ ప్రజల్ది, అందరిది వినాయకుడు. అందరూ కూడా రావాలి, మన అనుకొని రాండి, మన విఘ్నేశ్వరుడు అనుకొని రాండి. ఇది యూత్కి సంబంధించిందని అనుకోండి. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మా వినాయకుడి తరఫున, మన అందరి తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. బ్రో మన విసర్జన ఎప్పుడు ఉంటుంది, నిమజ్జనం ఏ డేట్కి ఉంది? నార్మల్గా అందరు చేసే రోజే 16th రోజు. 16th రోజు కంప్లీట్ అయినాకనే 16th రోజు ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. 16th రోజు ఈవినింగ్ 4 o'clock. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ 4 o'clock 16th రోజు డోల్ తాషా, కేరళ బ్యాండ్, డీజే సెటప్ ఇవన్నీ ఉంటాయి. సో అందరూ వచ్చేసేయండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అంతేనా బ్రో, ఇంకేం చెప్పండి? మాకు సహకరించిన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మాకు సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మేము ఇక్కడ గత 45 days నుంచి ఇక్కడ విఘ్నేశ్వర మండపం వేసి ఇట్లా కొంచెం అంటే వాహనదారులకు అందరికీ కూడా కొంచెం ఇబ్బంది జరగచ్చు, వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా మా శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మాకు చాలా హెల్ప్ చేసింది, ఈ ప్రభుత్వం కూడా చెయ్యాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు మా యోధుడు తెలంగాణ ఛత్రపతిగా, అంటే తెలంగాణ ఛత్రపతి యోధుడిగా పిలుచుకునే సంజయ్ అన్న కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అన్న కూడా ఫస్ట్ డే పూజకు కూడా వస్తున్నారు ఈసారి. ఓకే, సో స్పెషల్ గెస్ట్గా మన ఎంపీ గారు స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు. సో ఒకవేళ మనకి ఛాన్స్ ఉంటే ఆ రోజు కూడా వచ్చి వ్లాగ్ చేసుకుందాము. తప్పకుండా రావాలన్నా, తప్పకుండా రావాలి. మన అందరూ గోల్డెన్ యూత్ కానీ అన్ని యూత్లు కూడా ఒకసారి రావాలి. అందరు కూడా ఒకసారి మనం మీటప్ కావాలన్నా మనం దర్శనం చేసుకోవాలి. అన్ని యూతులు ఒకటి, యూతుల పేర్లు వేరే ఉండొచ్చు కానీ మన అందరి సిద్ధాంతాలు ఒకటే, మన అందరి భావజావాలు ఒకటే, అందరు కూడా ఒకటే. 5 ఏళ్ళు ఒక లెక్క ఉండే కదా. సో ఏది ఎట్లున్నా కూడా మన అందరం ఒకటే, మనందరం కలిసి ఉంటేనే మన బలం అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన మిత్ర యూత్ దగ్గర నుంచి ఈరోజు మన అప్డేట్. మన స్పెండింగ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఒకసారి ఒక బ్లాగ్ చేద్దాము. ఫస్ట్ డే పూజ కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్. నేను అసలు అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై. ఎక్స్పెక్ట్ చేయలే ఈ వ్లాగ్ చేస్తా అని చెప్పేసి. అఖిల్ బ్రో సపోర్ట్ చేసిండు. సో భయ్య వాళ్ళు అందరూ సపోర్ట్ చేసిర్రు నాకు ఇవాళ. సో ఈ వ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ గుర్తుంది కదా మన ఛానల్ పేరు ఎక్స్ప్లోర్ విత్ గ్యాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అఖిల్ బ్రో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.